హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమికి ప్రమాదం జరిగింది కదా. తను గాయాలతో బయటపడడం, తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు శివ. విషయం తెలుసుకున్న గగన్ ఇక హాస్పిటల్కి హడావిడిగా వస్తూ ఉంటాడు. అప్పటికే శారద చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే తను కోమలోనికి వెళ్ళే సిచ్యువేషన్ ఉందని డాక్టర్ చెప్పడంతో మరి గగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక రోడ్డు పైన భూమికి డాష్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇక సాధన అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా శివ ఏడుస్తూ, భూమక్క ఏమైంది నీకు? ఎవరిలా కారుతో గుద్దిచ్చి వెళ్ళిపోయారు? అయ్యో మా అక్కని కాపాడండి, ఎవరైనా సాయం పట్టండి అని ఈ విధంగా అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు శివ. ఇక అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడంతో శివ ఇక భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక అడ్మిట్ చేసిన తర్వాత భూమిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక శివకు ఏమీ పాలిపోదు, చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడున్న అందరూ కూడా శివనే చూస్తూ ఉంటారు. ఏంటి బాబు ఇలా కంగారు పడుతున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, మా అక్కను ఎవరో కారుతో గుద్దించి వెళ్ళిపోయారండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శివ. వెంటనే ఇక నీకు ఎవరు లేరా అనగానే, నాకు మా అక్క తప్ప ఎవరూ లేరండి అని ఏడుస్తూ ఉంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయి బాబు అనగానే వెంటనే గుర్తొచ్చి గగన్కి ఫోన్ చేస్తాడు. గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ల్యాండ్లైన్కి ఫోన్ చేయగానే శారద లిఫ్ట్ చేస్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో ఆంటీ, నేను శివని మాట్లాడుతున్నాను అనగానే, హలో శివ, ఏంటి అంత కంగారు పడుతున్నావు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అనగానే, అది ఆంటీ భూమక్కకి యాక్సిడెంట్ అయ్యింది అనగానే, ఏంటి భూమికి యాక్సిడెంట్ అయిందా? భూమికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అసలు భూమి నీకెలా కనిపించింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ. అది కాదండి, నేను అలా అటు నుంచి వస్తూ ఉంటే ఇక భూమక్కని రోడ్డు మీద ఎవరిదో కారుతో గుద్దించి వెళ్ళిపోయారంటీ. అది చూసి నేను చాలా కంగారు పడిపోయాను. అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేశానంటే మీరు త్వరగా రండి అనగానే, అవునా ఇప్పుడే వస్తున్నాను శివ, ఏ హాస్పిటల్ అని అడగగానే శివ ఇక హాస్పిటల్ గురించి చెప్తాడు. వెంటనే ఇక శారద హడావిడిగా బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది. శివని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి శివ, ఎక్కడ భూమి అనగానే, అక్క అక్కడ ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా అటువైపు చూసి ఏడుస్తూ ఉంటుంది శారద. అయ్యో భూమి, ఏంటి నీకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది అనగానే, డాక్టర్ ఏమన్నారు శివ అనగానే, ఇంకా డాక్టర్ ఏమీ చెప్పలేదంటీ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శివ. అప్పుడే డాక్టర్ లోపల తనకి తలకైన గాయానికి ఇక ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్. ఏమైంది డాక్టర్ అనగానే, తను అన్కాన్షియస్లో ఉంది, తను కోమలోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది, ఇప్పటికప్పుడే ఏమీ చెప్పలేమండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తను చాలా రక్తం కోల్పోయింది అనగానే అప్పుడే గగన్ హాస్పిటల్కి వస్తాడు విషయం తెలుసుకొని. ఇక ఒక పాప ఈ విధంగా అంటూ ఉంటుంది, భూమి టీచర్కి ఏమైంది మమ్మీ అనగానే, తను నాట్యం నేర్పిస్తానని ఉచితంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఇక నిన్ను అక్కడ జాయిన్ చేపిద్దామని అనుకున్నానమ్మా అనగానే, భూమి టీచర్ చాలా మంచివారు, తనకి ఏమీ కాకూడదమ్మా, తన కోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి హాస్పిటల్లో అందరి ముందు కూడా పాప నాట్యం చేస్తూ ఉంటుంది. అందరూ అలానే చూస్తూ ఉంటారు. భూమి కోసం నాట్యం చేస్తున్న పాపని చూసి శారద శివ అలానే నించుండిపోతారు. గగన్ అలానే చూస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఈ చిన్న మనసు చూడు, అక్కడ ఆ టీచర్ని కాపాడాలని తను ఎంత తాపత్రయపడుతుందంటే, తను ఎంత మంచి అమ్మాయి అయి ఉంటుంది అని చెప్పేసి భూమి గురించి మాట్లాడుతూ ఉంటే గగన్ షాక్ అయిపోతాడు. భూమి మంచితనం గురించి తెలుసుకుంటాడు కదా. ఇకపోతే హాస్పిటల్లో తనకి రక్తం కోల్పోయిందని డాక్టర్ చెప్తూ ఉంటారు కదా. మరి ఇక గగన్ కూడా అదే రక్త గ్రూప్ అవ్వడంతో తను మరి హాస్పిటల్లో మరి భూమికి బ్లడ్ ఇస్తాడా లేదా అని పక్కన పెడితే, విషయం తెలుసుకున్న సరే చంద్ర హాస్పిటల్కి హడావిడిగా పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. అప్పటికే గగన్ అలాగే శారద శివ అందరూ కూడా హాస్పిటల్లో ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఏంటి మీరందరూ ఇక్కడ నా కూతుర్ని చంపేయాలనుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే,
అవును బావ, ప్రత్యేకంగా చెప్పాలా, వీళ్ళు ఎప్పుడు కూడా మన ఇంటి పరువును తీయడానికి చూస్తూ ఉన్నారు. అలాంటి వీళ్ళు ఇప్పుడు భూమి ప్రాణాన్ని తీయడానికి కూడా సిద్ధపడ్డట్టున్నారు. భూమి ఎలాంటి పరిస్థితిలో ఉంది చూడు బావ అనగానే భూమిని లోపల చూస్తూ శరత్చంద్ర షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. గగన్ ఇక దగ్గరికి వచ్చి, మీ అమ్మాయిని చంపాల్సిన అవసరం మాకేంటి, అయినా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తను ఎలా ప్రమాదంలో ఉందో అని చెప్పి చూడడానికి మీరు ఎలా వచ్చారో మేము కూడా అలానే వచ్చాం సార్ అని అనగానే వెంటనే శివ కూడా ఇలా అంటూ ఉంటాడు. అవును సార్, గగన్ సారు శారదమ్మ చాలా మంచివారు సార్ అనగానే వాళ్ళ మంచితనం గురించి చెప్పడానికి నువ్వెవర్రా అని చెప్పి ఈ విధంగా అంటూ అపూర్వ శివని వెనక్కి తోసేస్తుంది. గగన్కి బాగా కోపం వస్తుంది. గగన్ ఇక కోపంతో రగిలిపోతూ శారద అలాగే ఎంత చెప్పినా వినకుండా అపూర్వ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ విధంగా అపూర్వని అంటూ ఉంటాడు. గగన్, చూసావా బావ, ఆ రోజు పెళ్లి పీటల వరకు వచ్చి భూమితో పెళ్లి వద్దని మన పరువు తీసి వెళ్ళిపోయిన గగన్ భూమి మంచితనం గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు నమ్ముతున్నావా బావ, ఆశ్చర్యంగా లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక తను చాలా రక్తం కోల్పోయిందండి, అయినా మీరు హాస్పిటల్లో ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి డాక్టర్ వచ్చి అరుస్తూ ఉంటారు. సార్ అపూర్వ అని చెప్పి పక్కకి ఉండమని చెప్తాడు. ఇక శరత్చంద్ర గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భూమి కొంచెం కొంచెం స్పృహలోనికి వస్తూ ఉంటుంది. స్పృహలోనికి వస్తున్న భూమిని చూసి డాక్టర్ ఇక వెంటనే తన వాళ్ళని పిలవండి అనగానే అందరు కూడా వచ్చి నించొని లైన్లో డాక్టర్ని అడగడానికి నించుంటారు కదా. అప్పుడు వెంటనే అందరు కూడా లోపలికి వెళ్ళడానికి చూస్తుంటే తనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు లోపలికి రండి, అంతేకాని తన చుట్టూ ఎవరు కూడా ఇలా గొడవ చేయడానికి వీల్లేదు, తను చాలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి డాక్టర్ అనడంతో సరే డాక్టర్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే ఇక ఇలా అంటూ ఉంటారు. సరే శరత్చంద్ర గారిని వెళ్తారులే గగన్, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అనగానే సరేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే ఇక లోపలికి వెళ్ళి శరత్చంద్ర అమ్మ భూమి అని చెప్పి ఏడుస్తూ ఉంటే నాన్న అని చెప్పి భూమి ఇక శరత్చంద్ర చేయి పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి, ఎవరు ఈ పరిస్థితిని తీసుకువచ్చారు అనగానే నాన్న నేను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఎవరో కారుతో కావాలని డాష్ ఇచ్చి వెళ్ళిపోయారు నాన్న అనగానే ఎవరు నీకు ఇలా యాక్సిడెంట్ చేపించారో నాకు బాగా తెలుసు భూమి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఎవరు నాన్న అని అనగానే ఇంకెవరు ఆ గగనే అని చెప్పి అంటూ ఉంటే లేదు నాన్న, గగన్ బావ అలా ఎప్పటికీ చేపించడు అని అంటూ ఉంటే నీకు పెళ్లి కుదిరింది కదా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, అందుకే ఇదంతా చేశాడని చెప్పి అపూర్వ కూడా లోపలికి వచ్చి నానా రకాలుగా గగన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి పిన్ని అలా ఎందుకు అంటున్నారు, గగన్ బావ ఎప్పుడు కూడా నా మనశ్శాంతిని కోరుకున్నాడు తప్ప నా చావుని ఎప్పుడు కూడా కోరుకోలేదు, తనని తప్పుగా అపార్థం చేసుకోవద్దని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. మరి భూమి కోరిక మేరకు శరత్చంద్ర గగన్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడా, మరి అదే జరిగితే మరి ఉదయ పరిస్థితి ఏంటి, అసలు గగన్ భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాల్సిందే.